తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం అండి. మహాదేవ. మురళి గారు, ముందుగా మీకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండి. అమ్మ, మీకు అదేవిధంగా ఛానల్ చూస్తున్నటువంటి వారందరికీ కూడా హనుమాన్ జయంతి ఖచ్చితంగా తెలుగునాట వైశాఖ బహుళపక్ష దశమి నాడు జరుపుకోవటం మనకి విదితమై, మరి హనుమంతుడి అనుగ్రహం కోసం మీరు మీ ఆలయంలో హనుమంతుడు ఉన్నాడు. చాలా చాలా పవర్ఫుల్ కదా మీ ఆలయంలోని హనుమంతుడు. పంచముఖ ఆంజనేయ స్వామి. అసలు పంచముఖ ఆంజనేయ స్వామిని అయితే అసలు ఆయన స్వరూపాన్ని ఇంట్లో పెట్టుకున్నా కూడా, అంటే పటం రూపంలో పెట్టుకున్నా కూడా చాలా విశేషం ఫలితమని వినటం జరిగింది. మరి ఆంజనేయ స్వామిని మీరైతే ఎలా కొలుస్తారు? ఆ రోజున ఏమేం విధి విధానాలని పాటించాలి ఆంజనేయుడు అనుగ్రహం కోసం? మురళి గారు. తప్పకుండా అమ్మా. ఆంజనేయ స్వామి అంటే ఒక అపారమైనటువంటి భక్తి కావచ్చును, అదేవిధంగా అపారమైనటువంటి ఒక శక్తి, అపారమైనటువంటి ప్రేమ గుణం కలిగినటువంటి స్వామివారు వాస్తవానికి. ఎందుకు అంటే అన్ని రకాలుగా అసలు తన కంప్లీట్గా అంటే మన రాముల వారికి కానీ, సీతమ్మకి కానీ, లక్ష్మణునికి కానీ వారు చేసినటువంటి సేవ అనేటువంటిది అందులో ఎంతో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఇవాళ రేపు చిన్న చిన్న కష్టాలు వస్తేనే సూసైడ్ అటెంప్ట్స్ చేసుకునేటువంటి వారు ఉన్నారు. భార్యాభర్తలు విడిపోయేటువంటి పరిస్థితులు ఉంది. అదేవిధంగా సున్నితంగా మారిపోయారు జనాలు అందరూ కూడా. అవును. కనుక ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి హనుమాన్ చాలీసా దాని అర్థాన్ని తెలుసుకోవాలి వీళ్ళు. ఇది హనుమాన్ చాలీసా చదవడం కంటే దాని అర్థాన్ని వీరు తెలుసుకుంటే అసలు హనుమాన్ చాలీసాలో ఏమున్నది అనేది వీరికి అర్థమవుతుంది. కనుక ప్రతీది కంప్లీట్గా కూడా ఆంజనేయ స్వామి రూపకంగా ఒక అంటే స్వామివారు ఇప్పుడు అదేదో సీతమ్మను జాడ వెతుకు అని చెప్పి పంపించినటువంటి దాఖలాలు కావచ్చును, అదేవిధంగా లంకను దహనం చేసేటువంటి విధం కావచ్చును, అదేవిధంగా లక్ష్మణునికి ఆ యొక్క సంజీవ పర్వతాన్ని తీసుకొని వచ్చినటువంటి దాఖలాలు కావచ్చును. అంటే ఇట్టి సందర్భాలలో వైశాఖ మాసంలో వచ్చేటువంటి మనకి దశమి మీరు అన్నట్టుగా ఇది 12వ తారీఖు మంగళవారం రావడము ఎంతో విశేషము. తప్పకుండా. సో ఈ రోజు ఏమిటంటే మొత్తం డ్రై ఫ్రూట్స్ తోని మా దేవాలయంలో అలంకరణ ఉంటుంది. కంప్లీట్ గా డ్రై ఫ్రూట్స్ తోని. ఎట్లా అనుగ్రహిస్తాడండి? అంటే తమలపాకు పూజలు కానీ, లేకపోతే మీరు ఇప్పుడు అన్నట్టుగా డ్రై ఫ్రూట్స్ కానీ, లేకపోతే గారెలతో ఆయనని ఆరాధన చేయటం కానీ, ఇవన్నీ కూడా ఆయనకు ప్రీతి. వడమాలలు, అలాగే సింధూర సేవ. మీ ఆంజనేయుడికి ఎట్లా ఇస్తారు? ఎట్లా ఆయన అనుగ్రహిస్తారు? మా ఆంజనేయుడు, మీ ఆంజనేయుడు అందరూ ఒకటేలేండి. మీరు విశేషంగా ఆరాధన చేసుకుంటున్నారు. తప్పకుండా. అదే అమ్మా, అంతే. నేను ఏమంటున్నాను అంటే డ్రై ఫ్రూట్స్ తోనే అలంకరణ. అంతకుముందు కంప్లీట్గా అంటే స్టెప్ బై స్టెప్ మొత్తం తమలపాకులు పెట్టుకుంటూ వచ్చిన తమలపాకులతో అలంకరణ ఒకటి చేశాను. ఆయనకు చాలా ఇష్టం కదా. ఇష్టం, చాలా ఇష్టం. తమలపాకులు కావచ్చును, సింధూరం కావచ్చును. అంటే ఇప్పుడు అది దాని గురించి మాట్లాడడం అంటే అది చాలా పెద్దగా ఉంది. అంటే ఎందుకు అంటే ఇప్పుడు సీతమ్మ ఇక్కడ సింధూరం పెట్టుకుంది అని చెప్పి ఒళ్ళంతా రాసుకోవడం అనేటువంటిది కావచ్చు. అంటే ఇదంతా కాదు. నేను అనేటువంటిది ఒకటే విషయం, మనం ధైర్యంగా ఉండండి. నేను చెప్పేది జాతకాలు అనేటువంటివి ఉంటవి వెళ్తవి. సో ఒక గ్రహం వచ్చినప్పుడు అది ఎలాంటి ఇంపాక్ట్ చూపించానో అది చూపిస్తుంది. కానీ హనుమాన్ అనేటువంటి స్వామి వారిని ఎవరైతే కొలుస్తారో, ఆంజనేయ స్వామి, మారుతిగా పిలిచేటువంటి స్వామి, అదేవిధంగా ప్రసన్న ఆంజనేయుడు అని కూడా పాపం ఆంజనేయునికి చాలా పేర్లు కలిగినటువంటివి. అదేవిధంగా ఈ రోజు నాడు ఆంజనేయ స్వామి వారిని ఎవరైతే పూజిస్తారో, ఏ రకంగా పూజించాలి అంటే ఒక మీఠాపాన్, అద్భుతమైనటువంటి ఒక మీఠాపాన్ స్వామికి సమర్పించండి. రెండవది ఒక జెండా. ఏదన్నా దేవాలయంలో మీరు ఆ జెండాను తీసుకువెళ్ళి ఆంజనేయ స్వామి యొక్క పాదాల దగ్గర పెట్టి అర్చనాది కార్యక్రమాలు చేయించి దానిని అదే దేవాలయంలో ఎక్కడైనా మీరు కట్టే ప్రయత్నం చేయండి. ఆ రోజు నుంచి కేవలం 21 రోజుల లోపు మీకు ఎలాంటి విజయం లభిస్తుందో మీరే చూడండి. జెండా ఎరుపు రంగులో ఉండేటువంటి ఆంజనేయ స్వామి, వాయుపుత్రుడు ఆంజనేయ స్వామి ఉండేటువంటి ఒక జెండాను తీసుకువెళ్ళి స్వామి పాదాల దగ్గర పెట్టి అర్చన అయిన తర్వాత అదే దేవాలయంలో ఎక్కడైనా ఒక జెండాను ఏర్పాటు చేసే ప్రయత్నం చేయండి.
ఇక వడపప్పు అంటే లైక్ వడపప్పుకు సంబంధించినటువంటి వడమాల. ఈ వడమాలను స్వామికి సమర్పించినా కూడా రాహుకేతువు దోషం తొలుగుతుంది. జాతకంలో రాహు దశలో ఉన్న, కేతు దశలో ఉన్న, రాహుకు సంబంధించినటువంటి ఇబ్బందులు మీకు ఉన్నాయి, కేతువుకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి అని అనుకునేటువంటి వారు ఈ యొక్క వడమాలను సమర్పించండి. ఓకే. అదేవిధంగా ఒక బుక్ తీసుకొని వైట్ కలర్ పుస్తకంలో శ్రీరామ 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 అని చెప్పి మీరు ఇప్పుడు ఉదాహరణకు నెంబర్ 5లో జన్మించారు. నెంబర్ 5లో జన్మించిన వారు సుమారుగా ఒక 23 టైమ్స్ రాయాలా? నెంబర్ 9లో జన్మించిన వారు 27 టైమ్స్. ఇట్లా మీరు నెంబర్ 1లో జన్మించినటువంటి వారు 10 టైమ్స్ లేదా 28 టైమ్స్. ఇట్లా మీరు మీ సంఖ్యకు శ్రీరామ అని చెప్పి పుస్తకం అదే పేపర్లో మొత్తం కూడా రాసేసి ఆ బుక్ను ఒక ఎరుపు రంగు క్లాత్లో పెట్టేసి అందులో కొంత పచ్చ కర్పూరాన్ని వేసి కొంత లవంగాలను మిరియాలను వేసి ఒక ముడుపు కట్టేసేయండి మొత్తం ఆ బుక్కును. దీనిని ఎక్కడైనా దేవాలయంలో పెట్టేసి వెళ్ళిపోండి. మీరు ఏదైనా దేవాలయంలో కూర్చొని ఇది మీ పక్కన పెట్టుకొని హనుమాన్ చాలీసా చదువుకొని చక్కగా కూడా హనుమాన్ చాలీసా అయిపోయిన తర్వాత ఆ బుక్ను అక్కడే ఏదైనా దేవాలయంలో పక్కన పెట్టేసి మీరు వెళ్ళిపోండి. 100కు 200% మీకు ఎలాంటి విజయం దక్కాలి అనుకున్నా, మీకు ఉద్యోగం కావచ్చును, వ్యాపారంలో ఇబ్బందులు కావచ్చును, అదేవిధంగా రావాల్సిన డబ్బే కావచ్చును, లేదా ఇలాంటి సమస్యలున్నా కూడా తొలగిపోయేటువంటి పరిస్థితి మాత్రం ఉంటుంది. అదేవిధంగా ఖచ్చితంగా అదేవిధంగా ఓం హనుమతే నమః, ఓం హనుమతే నమః, ఇంతే సింపుల్గా ఓం హనుమతే నమః, ఓం హనుమతే నమః, ఓం హనుమతే నమః అనేటువంటి మంత్రాన్ని జపం చేసి, పిల్లలలో కొంత ధైర్యం లేదు, కొంత భయం ఉంది, లేదా మీకే భయంగా ఉంది, ఇంట్లో వాతావరణం కొంచెం మాకు ఇబ్బందికరంగా ఉంది, నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది అనుకునేటువంటి వారు ఒక రాగి చెంబులో నీటిని పోసి మీ యొక్క రింగ్ ఫింగర్ను అందులో పెట్టేసి ఓం హనుమతే నమః, ఓం హనుమతే నమః అనేటువంటి మంత్ర సాధన చేసి ఈ నీళ్లను ఇంట్లో ప్రోక్షణ చేసుకోవడం ద్వారా మీకు విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. దగ్గరలో ఉండేటువంటి ఎక్కడైనా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి చక్కగా సేవ చేసుకోండి. స్వామివారి పాత్రలు కానీ స్వామివారికి సంబంధించినవి ఆభరణాలు వెండివి ఏవైనా ఉంటే కడగడము అవ్వో ఇవ్వో ఏది ఉన్నా కూడా మీరు ఆ పని చేసి ఒక పట్టు వస్త్రాన్ని స్వామివారికి డొనేట్ చేయండి ఈ రోజు నాడు. అది మ్యాక్సిమం మెరూన్ కలర్లో ఉండే విధంగా చేయండి. తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. ఇంట్లో మీ ఆగ్నేయం వైపులో కిచెనే ఉంటుంది, ఎవరి ఆగ్నేయం వైపులో కూడా. ఆ ఆగ్నేయం వైపులో కుదిరితే సుమారుగా ఒక జానెడు కంప్లీట్గా బాక్స్, రెడ్ కలర్ బాక్స్ను మీరు మీ యొక్క గ్యాస్ పైన ఆ మూలకు ఎగ్జాక్ట్లీ మనకు ఆగ్నేయ మూలన మీరు ఆ బాక్స్ను ఒకటి ఏర్పాటు చేసుకోండి, లేదా స్కెచ్తో డ్రా చేసుకోండి, లేదా రేడియం స్టిక్కర్ వేసుకుంటారో, లేదా మీరు ఏదన్నా చేసి చేయడం ద్వారా ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. అద్భుతం అండి, చాలా చక్కగా తెలియజేశారు. ఖచ్చితంగా హనుమంతుడి అనుగ్రహాన్ని పొందటం కనుక మొదలు పెడితే అసలు ఎంత త్వరితగతిన కష్టాల నుంచి బయటపడతామంటే ఎవరికి వారు అనుభవించి ఆయనని కొలిచి చూడాలి, అంతే కదా. అద్భుతం అండి. మీ గుళ్ళో ఉండేటటువంటి స్వామి కూడా చాలా మహిమాన్వితమైనటువంటి స్వరూపం. ఆయన ఎక్కడ ఉంటే అక్కడే చిరంజీవి కదా. అద్భుతం అండి, చాలా చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలు. నమస్కారం.